ప్రతిపక్షాలు చేసిన కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొని వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా సంక్షేమానికి ఏ విధంగా కృషి చేశారు, ప్రజల దీవెనలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎలా అధిరోహించారు అనే విషయాలను కళ్లకు కట్టినట్లు యాత్ర 2 సినిమాలో చూపించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నగర అధ్యక్షులు ఈడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్, వైసీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ తెలిపారు. ఏలూరు బాలాజీ థియేటర్లో యాత్ర 2 సినిమా 8 గంటల షోను ఏలూరు పార్లమెంట్ పరిధిలోని పార్టీ శ్రేణుల కోసం ప్రత్యేకంగా వేశారు. సినిమా అనంతరం కార్యకర్తల సమక్షంలో యాత్ర 2 సినిమా కేక్ను నాయకులు కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సినిమాలో కల్పితాలు లేకుండా జరిగింది జరిగినట్లుగా వాస్తవ సంఘటనలతో సినిమాను అద్భుతంగా చిత్రీకరించారని చెప్పారు. సినిమా చూస్తుంటే ఎమోషనల్గా ఫీల్ అయ్యామని, హృదయాలకు హత్తుకుందని అన్నారు. సినిమాను వీక్షించిన వారిలో డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ మంచం మైబాబుతో పాటు పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. యాత్ర 2 సినిమా రిలీజ్ అయ్యింది. 8 o'clock షోకి ఇక్కడ ఏలూరు నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి నాయకులు, అలానే పొద్దున 6 షో దెందులూరు షో జరిగింది. చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. చాలా ఎమోషనల్గా ఉంది సినిమా. అసలు డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. సినిమా చూస్తున్నంతసేపు కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి. అసలు కళ్ళ కట్టినట్టు చూపించారు. ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలి, ఇంకా అందరూ చూడాలి. ఈ సినిమా వర్త్ వాచింగ్, ప్రతి ఒక్కళ్ళు చూడాలి ఈ సినిమా. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యాత్ర 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఏలూరు పార్లమెంటరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కారుమూరి సునీల్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి కేక్ కటింగ్ అన్ని చేశారు. సినిమా ఇప్పటి వరకు సినిమా చూస్తుంటే యథార్థ సంఘటనలు ఎక్కడా కూడా కల్పితాలు లేకుండా, ఎక్కడా కూడా వేరే పార్టీని విమర్శిస్తూ విమర్శ కోసం కాకుండా జరిగింది జరిగినట్టు కళ్ళకి చూపిస్తూ ఆ సన్నివేశాలు చూస్తుంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోతే 600 మంది ఎలా చనిపోయారు అనే ఫీలింగ్ ఇప్పటికీ. ఎందుకంటే ఆ సన్నివేశం చూస్తున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్న పాటు గుడ్డెలు పిండేలా ఆ ఎమోషన్స్ చాలా బాగా తీశారు సినిమా డైరెక్టర్. యథార్థ సీనే అంత ఎమోషనల్గా వచ్చింది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అప్పటికీ కూడా ఆయన ప్రజల హృదయాల్లో బ్రతికే ఉంటారు. అలాగే ఆయన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజున ఆంధ్ర రాష్ట్రంలో తండ్రితో సమానంగా ఆయన ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తాను చెప్పిన మాటకే నిలుపుకుంటూ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా ఎన్ని రాజకీయ పార్టీలు ఎన్ని కుతంత్రాలు పడిన సినిమాలు చూసాం మనం. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కూడా కలిసి జగన్ గారు ఓడితే ఎంత కుట్ర చేశారు, కానీ ఎవరు ఊహించిన మెజార్టీ ప్రజలు ఇచ్చారు.
రేపు కూడా జరగబోయే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసినా ఎన్ని కుతంత్రాలు పడినా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందారో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వల్ల ఉపయోగం పొందారో ఆ అన్ని కుటుంబాలు ఏకకంఠంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాయి, ఈ కుటీల రాజకీయాలకి తెరదీస్తాయి. అది ఈ యాత్ర సినిమా ద్వారా అది ప్రజలకి తెలుస్తుంది. కానీ ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఆ దర్శకుడికి మరొకసారి అభినందన తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య చేసినటువంటి మా ఎంపీ అభ్యర్థి గారికి, మా నాయకుల శాసన నాయకులు అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన జగన్మోహన్ రెడ్డి గారు అట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జీవిత చరిత్రని మరి యాత్ర 2గా మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఇంటర్వ్యూ వరకు కూడా చూసిన యొక్క సంఘటనలు మరి సినిమాలో మరి చాలా ఎమోషనల్, మరి ప్రతి ఒక్కరు కూడా చూసే ప్రతి ప్రేక్షకుడు కూడా మరి కంటితడ పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అంత ఎమోషనల్ గా జీవిత చరిత్ర రాజశేఖర రెడ్డి గారి యొక్క రాజకీయ జీవితం, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ అరంగేటం ఏ విధంగా చేశారు, ఆయన ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు, మరి అయినప్పటికీ వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ఈ రోజున మరి ముఖ్యమంత్రి స్థానంలో 5 సంవత్సరాలు పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసం ఎంతగా కష్టపడుతున్నారో కూడా మనందరూ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా భారతదేశంలో ప్రతి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ యాత్ర 2లో మరి ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒక్కసారి చూస్తే మరి ప్రతిపక్ష నాయకులు కానీ, సోనియా గాంధీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద ఎన్ని కుట్రలు పడినారో అవన్నీ కూడా మళ్ళీ కళ్ళ కట్టినట్టు చూపించిన మన దర్శకుడికి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆళ్నాని గారి తరఫున, పార్లమెంటు సభ్యులు సునీల్ గారి తరఫున, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకుల తరఫున మరి దర్శకులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే ఎన్నికల సంగ్రామంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా వన్ సైడ్ డిసైడ్ అయి ఉన్నారు. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధికమైన మెజార్టీతో 175 నియోజకవర్గాలు గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు కానుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.